గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 16. మనం ఈరోజు మార్నింగ్ వచ్చేసి మనం ఇంతకుముందు తీసుకున్న మదర్సన్ అండ్ ఎడెల్వైజ్ అనేది ఎగ్జిట్ అయినాము. మదర్సన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 17% రిటర్న్ అనేది వచ్చిందన్నమాట. 113 కాడ తీసుకొని 131.7 కాడ ఎగ్జిట్ అయినాము. మదర్సన్ కూడా వచ్చేసి ఒక 4.4% రిటర్న్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయినాము. తర్వాత వచ్చేసి ఇంకొకటి 2 కంపెనీస్ తీసుకోవడం జరిగింది. ఒకటి వచ్చేసి ఆర్బిఎల్ బార్బిక్యూ వచ్చేసి, ఈ ఆర్బిఎల్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకుంటే కన్నా టోటల్ బై క్వాంటిటీ 350, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసి 53,000. అదే బార్బిక్యూ వచ్చేసి టోటల్ నెట్ వాల్యూ వచ్చేసి 49,000. ఎన్ని క్వాంటిటీలో 80 క్వాంటిటీస్. ఇదెందుకు తీసుకోవడం జరిగిందంటే ఒకసారి బార్బిక్యూ ఓపెన్ చేసి చూస్తే చార్ట్ ఫస్ట్ దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఒకసారి చూసుకుందాము. బార్బిక్యూలో వచ్చేసి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 18% ఉన్నారు, ఎఫ్ఐఎస్ 17.5%, డిఐఎస్ 4.95, రిటైలర్స్ 25.73, ప్రమోటర్స్ అంటే ప్రతి ఒక్కరు ఈవెన్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా వచ్చేసి 18% హోల్డింగ్ చేయడం జరిగింది. దీని మార్కెట్ క్యాప్ వచ్చేసి 2,448 crores. మనకు నార్మల్ తెలుసు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వచ్చేసి ఇన్వాల్వ్ అయినారు అంటే కన్నా ఈ కంపెనీ ఫండమెంటల్ బాగా స్ట్రాంగ్ ఉండి దీంట్లో ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు బాగా దీన్ని గ్రో చేయగలరు అని అనుకుంటేనే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత చార్ట్ ప్రకారం చూసుకుంటే మనము డైలీ క్యాండిల్ సెట్ చేసినప్పుడు ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కరెక్ట్ ఇది వచ్చేసి సపోర్ట్ లెవెల్ మనకి ఎక్కడికి ఇది ఆల్రెడీ నియర్ బై ఆల్ టైమ్ హై 16 ఉంది. ఇది 2000 నుంచి డౌన్ అవుతూ ప్రజెంట్ ఇక్కడ 2014 తర్వాత కూడా కంటిన్యూగా డౌన్ఫాల్ అయ్యి రీసెంట్ మంత్స్లోనే ఇది పుల్ బ్యాక్ అవ్వడం జరిగింది. చూసుకొని పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి డౌన్ అయింది. ఇది కూడా సేమ్ మనం ప్రీవియస్ చూసుకుంటూ ఒక 3 to 4 days వెయిట్ చేసి దీంట్లో ఒక 3 to 4% రిటర్న్ వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ వేరే కంపెనీని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. బార్బిక్యూ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఆర్జిఎల్ కంపెనీ చూసుకుంటే ఆర్జిఎల్ ఇది వచ్చేసి జ్యువెలరీ. దీనిలో వచ్చేసి ఓన్లీ ప్రమోటర్స్ రిటైలర్స్ మాత్రం ఉన్నారు. ఇది ఎందుకు తీసుకోవడం జరిగింది అని అనుకుంటే ఒకసారి మనము చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఆల్ టైమ్ హై టచ్ అయ్యి ప్రీవియస్గా ఇప్పుడు 2024 మార్చిలో వచ్చేసి ఆల్ టైమ్ హై టచ్ అయ్యి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ సేమ్ నిన్ననే ఆల్ టైమ్ హై టచ్ అయింది. టచ్ అయినాక ఈరోజు కూడా తర్వాత తిరిగి 5 minutes క్యాండిల్ చూసుకుంటే డే స్టార్టింగ్ కూడా కంటిన్యూగా ఓపెన్ అయ్యి ఈరోజు ఇదే లెవెల్ కాడ నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ అయింది. అప్ టు ఎంత 160 వరకు వెళ్ళింది. అంటే నియర్ బై ఒక 4% ఈరోజు ఇదే మార్నింగ్ ఇదే లెవెల్ కాడ 151 కాడ తీసుకుంటే 160కి వెళ్ళి మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ 151 కాడనే స్టేబుల్ అయింది. సో రేపు కూడా ఒకసారి మనం అబ్జర్వేషన్ చేసి ఇది ఈ లెవెల్ నుంచి క్రాస్ అయ్యి అప్ ట్రెండ్ సెట్ అయింది, స్టాండర్డ్గా నిలబడిందంటే సేమ్ మనం ఎప్పటికైనా కానీ 3 to 4% మాత్రమే ప్రాఫిట్ చూసుకుంటున్నాం కాబట్టి దీనిలో కూడా ఒక 4%, 5% ప్రాఫిట్ వచ్చింది 2 to 3 daysకి. మళ్ళీ ఎగ్జిట్ కావడము, మళ్ళీ రీఎంట్రీ వేరే కంపెనీ తీసుకోవడం, ఇలా కంటిన్యూగా తీసుకోవడం. ఎండ్ ఆఫ్ ది మంత్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, దానిలో ట్యాక్సెస్ ఎంత వెళ్ళింది, ఆ P&L స్టేట్మెంట్ అనేది నేను ఎవ్రీ మంత్ ఎండ్కి నేను మీకు చూపిస్తాను అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకు లాభమా నష్టమా, ఏమైనా ట్యాక్సెస్ ఎక్కువ పడతాయా, అదన్నీ మంత్ ఎండ్లో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్.